ఓం శ్రీ గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. సెప్టెంబర్ 12, 2025 రోజున సాయంత్రం 5:30 గంటలకు చంద్రుడు మేషరాశి నుంచి వృషభంలోకి ప్రయాణిస్తుడు. సెప్టెంబర్ 14 సాయంత్రం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా అక్కడే ఆ రాశిలోనే ఉంటాడు. సో ఈ చంద్రగ్రహ స్థితిని అనుసరించి మన లగ్నాలకు ఏ విధమైన ఫలితాలు ఇస్తుండు ఈ చంద్రుడు అనే గ్రహము. వృషభ చంద్రుడు మన యొక్క జాతకానికి, మన యొక్క లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తుండో ఈ యొక్క లగ్నం అనుసరించి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మీ యొక్క లగ్నం తెలియకపోతే గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టినట్టయితే కామెంట్లో మీకు మీ లగ్నం చెప్పడం జరుగుతుంది. వృషభ చంద్రుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వృషభంలోకి చంద్రుడు రావడం వల్ల ఇక్కడ మీనంలో ఉన్న శని తన 3వ దృష్టితోని చంద్రుడు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే శనికి 3 దృష్టిలు ఉంటాయి, 3, 7, 10. సో ఈ 3వ దృష్టి అనేది స్పెషల్ ఆస్పెక్ట్ కాబట్టి ఈ శని దృష్టి చంద్రుని ఉండేసరికి చంద్రుని యొక్క ప్రభావం అనేది మొత్తం శని చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా చంద్రుడి యొక్క రాశిలో కూడా శుక్రుడు ఉన్నాడు. మీరు గమనిస్తే కనుక ఈ శని శుక్రుడు ఇద్దరు కూడా శని పాలితులు. చంద్రుడిని టోటల్గా తన బలాన్ని తీసుకోవడం జరిగింది. సో గురుపాలితులకు మాత్రము ఈ చంద్రుడు కొద్దిగా పాపగ్రహంగా మారి పాప ఫలితాలు ఇవ్వడానికి సోర్స్ ఉంది ఇక్కడ. అదేవిధంగా చూసుకుంటే 13వ తారీఖు కుజుడు ఇక్కడ కన్యా రాశిలో ఉంటాడు. ఈ కన్యా నుంచి 14వ తారీఖు ఈ తులారాశిలోకి రావడం వల్ల ఈ తులారాశిలో వచ్చిన కుజుడు తన 8th ఆస్పెక్ట్ అంటే తనకు 8వ దృష్టితోని, కుజునికి కూడా 3 దృష్టిలు ఉంటాయి, 1, 4, 8 అండ్ 7. సో 8వ దృష్టితోని చంద్రుని చూస్తున్నాడు. అంటే ఓవరాల్గా 13వ తారీఖు రోజు మాత్రము మీకు టోటల్గా శనిపాలితులకు బ్రహ్మాండంగా ఉంటుంది. 14వ తారీఖు కూడా శనిపాలితులకు ఒక 70-80% బాగానే ఉంటుంది. కుజ దృష్టి ఉండడం వల్ల కొంత 20-30% ఎఫెక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో 13వ తారీఖు గురుపాలితులకు చంద్రుడి నుంచి వచ్చే ఫలితాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. 14వ తారీఖు కొంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఓవరాల్గా ఏ లగ్నానికి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. చూసుకుంటే కనుక మేష లగ్నానికి మొదటగా చూసుకుంటే మేష లగ్నానికి 2వ స్థానంలో చంద్రుడు స్థితి పొంది 2 నుంచి తన యొక్క దృష్టి 7th ఆస్పెక్ట్తోని 8 అంటే వృశ్చికం భావం మీద ఈ రాశి మీద దృష్టి పెట్టాడు. అంటే 2-8 భావాలకు అంటే ఈ లగ్నము చంద్రుడు 2-8 భావాలకు బేసిక్గా అయితే చంద్రుడు శుభుడు ఆ లగ్నానికి. కానీ ఇక్కడ ఏమైంది, శని దృష్టి పడడం వల్ల శుక్రుడు ఆ గృహంలో ఉండడం వల్ల తన యొక్క బలము పూర్తిగా కోల్పోయి ఈ శని ఫలితులకు ఫేవర్గా ఉండేసరికి గురు ఫలితులకు తను పాప ఫలితాలు ఇవ్వడానికి సోర్స్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 2వ స్థానం అనేది మనకు ధనస్థానము, కుటుంబ స్థానము. సో ఈ విషయాలలో మేష లగ్న జాతకులకు తన 4వ అధిపతి 2లో ఉండడం వల్ల కొంతవరకు పాప ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ పాప ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ధన ప్రవాహం ఆగిపోవడం, అంటే ఇంటితో గృహపరమైన సమస్యలతో ధన ప్రవాహం ఆగిపోవడం, ధనం ఎక్కువ ఖర్చు అవ్వడము. అదేవిధంగా చూసుకుంటే కుటుంబపరమైన చిక్కులతోని ధన ప్రవాహం ఇబ్బంది ఉండడం, అదేవిధంగా తల్లితో ఇబ్బందితో కూడిన ధన ప్రవాహం అనేది, ధన సమస్య అనేది ఉండొచ్చు. అదేవిధంగా 4వ అధిపతి 2లో ఉండడం వల్ల తల్లి ద్వారా ధన నష్టం అనేది కొంతవరకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసి వాక్కుతో ఇబ్బంది అవకాశం ఉంటుంది, వాక్కుపరమైన సమస్య కనిపిస్తుంది. అదేవిధంగా చంద్రుడు 8వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల కొంతవరకు మానసిక సమస్యలు కనిపిస్తున్నాయి, దాంపత్య జీవితంలో ఇబ్బంది కనిపిస్తుంది. సో మేషలగ్న జాతకులు ఈ చంద్రగ్రహ ప్రభావాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. 13వ తారీఖు ఒకటి మీరు కళ్ళు మూసుకుంటే 14వ తారీఖు వరకు కొంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రోజులు మనక చంద్రుని చూసుకుంటే మాత్రం ఈ 2-8 భావాలకు సంబంధించి కొద్దిగా మేషలగ్న జాతకులకు ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక వృషభ లగ్న జాతకులకు చూసుకుంటే కనుక వృషభ లగ్నంలో చంద్రుడు 3వ అధిపతి అవుతాడు. ఈ 3వ అధిపతి పాపగ్రహము. ఈ పాపగ్రహం అయినప్పటికీ శని దృష్టి చంద్రుని ఉండేసరికి, శుక్రుడు కర్కట రాశి ఉండేసరికి ఈ చంద్రుడు పూర్తిగా శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ వృషభ లగ్నానికి శరీర సౌఖ్యం ఉంటుంది. 3వ అధిపతిగా ఉన్న అంటే చెల్లెల ద్వారా కానీ, తమ్ముళ్ళ ద్వారా కానీ మంచి సపోర్ట్ కానీ ఇక్కడ ఈ లగ్న జాతకులకు ఉంటుంది. వృషభ లగ్నానికి 7వ భావంలో అంటే 7వ భావం సంబంధించిన మంచి భార్యాభర్తల అనుకూలత కానీ, అదేవిధంగా వ్యాపార స్వాములతో మంచి అనుబంధం కానీ, సో 7వ భావం సంబంధించి కూడా వృషభ లగ్న జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ 2 భావాలు కూడా వృషభ లగ్నాలకు చంద్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు. శుభ పాపగ్రహం అయినప్పటికీ ఈ యొక్క 13, 14 తారీఖులలో అంటే 14 తారీఖు వరకు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. 13వ తారీఖు పూర్తిగా చంద్రుడు శుభ ఫలితాలు ఇస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మిథున లగ్నము. మిథున లగ్నానికి
ఈ చంద్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఈ మిథున లగ్న జాతకులకు ఈ చంద్రుడు పాపగ్రహము. కానీ ఈ మిథున లగ్నం అనేది శని పాలిత లగ్నం అయినేసరికి శని దృష్టి చంద్రుడు ఉండేసరికి చంద్రుడు పూర్తిగా శుభ ఫలితాన్ని మిథున లగ్నానికి ఇస్తుంటాడు. ఇక్కడ 12లో ఉండడం వల్ల మంచి మీ ఖర్చు మంచిగా సద్వినియోగం అవ్వడం గానీ, మీ తల్లి ద్వారా ఖర్చులు సేఫ్ అవ్వడం గానీ, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ 6వ స్థానం కూడా చూస్తుండే. ఈ లగ్నానికి 6వ స్థానం అవుతుంది ఇది. సో, ఈ 6వ స్థానానికి సంబంధించి కూడా ఇక్కడ 6, 12 ఈ 2 భావాలకు సంబంధించి చంద్రుడు మీ అప్పులు రికవరీ అవ్వడానికి, అదేవిధంగా పెట్టిన పెట్టుబడి మీకు కలిసి రావడానికి, ఈ 2 రోజులు మీకు మంచి అంటే మీ శత్రువుల ద్వారా విజయం సాధించడానికి, మీ ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలిస్తుంది. మీ యొక్క మానసిక స్థితి బాగుంటుంది. సో, అదేవిధంగా చూసుకుంటే గనక కర్కాటక లగ్నం. సో, కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి. ఆయన 11లో ఉన్నాడు. 11లో ఉండి మీకిక్కడ 5వ భావాన్ని చూస్తుండు. సో, ఇక్కడ చూసుకుంటే గనక లగ్నాధిపతి కావున ఖచ్చితంగా ఆయన శుభుడే. కానీ కొంతవరకు ఈ శని దృష్టి ఉండి, ఈ శుక్రుడు తన సొంత గృహంలో ఉండేసరికి ఆ చంద్రుడు మీకు నెగెటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి అయినంత మాత్రాన ఈ ఒక్కరోజు గనక 13వ తారీఖు, 14వ తారీఖు అంటే ఎండింగ్ వరకు మీకు కొద్దిగా నెగెటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈయన లగ్నాధిపతి 11లో ఉండడం వల్ల మీకు అనుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు ఉంటాయి గానీ, బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్థిర లగ్నము 11వ భావం బాధకాధిపతి. అదేవిధంగా స్త్రీల వల్ల ధన నష్టం కనిపిస్తుంది. 5వ భావం సంతానపరమైన చిక్కులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ యొక్క ఆలోచన అనేది కొంచెం దూరాలోచన అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని భూతద్దం పెట్టే అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి అయినంత మాత్రాన ఇక్కడ శుభ ఫలితాలు ఇవ్వడు. ఈ 2 రోజులు కొద్దిగా మీకు ఈ చంద్రుడు పాప ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువుంది కాబట్టి, ఈ 2 రోజులు కళ్ళు మూసుకుంటే మీకు మళ్ళా వచ్చే టైంకి మీ లగ్నాధిపతి తను శుభుడై ఉంటాడు. మీకు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. సో, ఈ లగ్న జాతకులకు ఇట్లా ఈ విధంగా ఉంటుంది. అదే చూసుకుంటే ఈ సింహ లగ్న జాతకులకు ఈ చంద్రుడు 12వ అధిపతి. తను ఇక్కడి నుంచి చూసుకుంటే 12, 11, 10లో ఉన్నాడు. 10వ స్థానానికి ప్లస్ 4వ స్థానానికి. అంటే కేంద్రాలల్లా చంద్రుడు ట్రావెల్ చేస్తుండు. ఈ కేంద్రాలలో ట్రావెల్ చేయడం వల్ల ఈ చంద్రుడు మీ యొక్క జీవన వ్యవస్థ మీద, స్వయార్జితం మీద ఇబ్బంది పెట్టడం అవుతుంది. మీ వ్యాపారంలో నష్టం రావాల్సిన అవసరం ఉంది. అంటే నష్టం వచ్చి ఏదైనా రావాల్సి ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు మాతృకారకుడు. అంటే ఇక్కడ తల్లి స్థానంతోని మీకు తల్లితో విభేదాలు రావడము, బంధుమిత్రులతో విభేదాలు రావడము, గృహపరమైన చిక్కులు రావడము, స్థిరాస్తులలో వివాదాలు రావడము, అదేవిధంగా మీరు సొంతంగా సంపాదించలేకపోవడం ఈ 2 రోజులు. సో, ఈ విధంగా కొద్దిగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది సింహలగ్న జాతకులు. ఈ చంద్రుడు పాపగ్రహం అయినప్పటికీ మళ్ళీ పాప ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే శని దృష్టి ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఈ యొక్క 10వ స్థానం ఇబ్బందికరంగా ఉన్నది. కొంచెం నష్టం అంటే మీ యొక్క వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా సింహలగ్న జాతకులకు ఉంది. అదేవిధంగా చూసుకుంటే కన్యా లగ్నం. కన్యా లగ్నాన్ని చూసుకుంటే గనక ఈ చంద్రుడు తను నవమంలో ఉన్నాడు. ఈ కన్యా లగ్నానికి చంద్రుడు పాపగ్రహం అయినప్పటికీ ఇక్కడ శని దృష్టి ఉండడం వల్ల, నవమంలో చంద్రుడు ఉండడం వల్ల మంచి దైవ బలము, మంచి శుభకార్యాలు చేసే అవకాశం, ఇలాంటి అవకాశాలు రావచ్చు. కానీ బుధుడు అంటే కంబస్ట్ ఉన్నాడు కాబట్టి వీళ్ళకు మంచి రోజులు అనేది లేవనే చెప్పుకోవచ్చు. కానీ మంచి సేవింగ్స్ అయితే చేయగలుగుతారు. అదేవిధంగా మంచి దైవ బలం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కన్యా లగ్నానికి ఈ చంద్రుడు 3వ స్థానాన్ని కూడా అంటే మంచి చెల్లెల సపోర్ట్ గానీ, తమ్ముళ్ళ సపోర్ట్ గానీ, మంచి ఏకాగ్రత గానీ, మంచి కమ్యూనికేషన్ గానీ, ఈ విధమైన విషయాలలో మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే తులా లగ్న జాతకులకు ఇక్కడ ఈ కన్యా లగ్న జాతకులకు వచ్చేసి 3, 9 తులా లగ్న జాతకులకు వచ్చేసి ఇక్కడ 8వ స్థానంలో చంద్రుడు ఆయన 2వ భావాన్ని చూస్తుండు. తులా లగ్న జాతకులకు చంద్రుడు శుభుడే. ఇక్కడ శని దృష్టి ఉన్నంత మాత్రాన తులా లగ్నం అనేది శని పాలిత లగ్నం కాబట్టి అష్టమంలో ఉండడం వల్ల ప్రతిదీ మంచి విజయం అంటే కాంపిటీషన్‌లో విన్ అవ్వడం గానీ, మంచి పలుకుబడి, మంచి ప్రతిభ, మంచి ధన ప్రవాహము, ఈ విధంగా ఈ తుల లగ్న జాతకులకు 10వ స్థానం కాబట్టి వ్యాపారంలో గానీ, వృత్తిలో గానీ మంచి పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంటుంది. మంచి సమయస్ఫూర్తి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ తుల లగ్నానికి 2వ భావంలో కుటుంబపరమైన సౌఖ్యం ఉంటుంది. సో, ఈ విధంగా ఈ తుల లగ్న జాతకులకైతే చంద్రుడు ఈ 2 రోజులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కొద్దిగా కుజుడు లగ్నంలోకి రావడము, ఈ 14థ్ ఆఖరిలో మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, నెక్స్ట్ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నానికి 7లో చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ లగ్నాన్ని చూస్తున్నాడు 1, 7 ఫలితాలు ఇక్కడ చంద్రుడు ఇస్తున్నాడు. ఈ చంద్రుడు ఈ వృశ్చిక లగ్నానికి శుభుడైనంత మాత్రాన ఇక్కడ శుభ ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే శని దృష్టి ఉండడం వల్ల, శని పాలిత లగ్నానికి సపోర్ట్ చేయడం వల్ల
ఏడో భావంలో సరియైన సమయానికి నిద్ర లేకపోవడం, సరైన సమయానికి ఆహారం లేకపోవడము, కొంత రకంగా కొద్దిగా ఇబ్బంది అంటే ఆలోచనాపరమైన ఇబ్బందులైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ శరీరం అనేది సహకరించకపోవడం, మానసిక స్థితి అనేది ఇబ్బందిగా ఉండడము ఈ చంద్రుడు చేస్తుంది. ఎందుకంటే లగ్నాన్ని చూడడం వల్ల మీ శరీరం అంటే సహకరించకపోవడము, కొంత ఈ ఈయన 9 నవమాధిపతి అంటే మీ యొక్క ధనపరమైన, సంపదపరమైన టెన్షన్స్, టార్చర్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో, వృశ్చిక లగ్నానికి ఈ 2 రోజులు గనక చంద్రుడు శుభుడైనప్పటికీ పాప ఫలితాలు ఇస్తుంది కాబట్టి మీరు ఈ 2 రోజులు కొద్దిగా సైలెంట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా 15థ్ డేట్ నుంచి మీకు చంద్రుడు అనుకూలంగా ఉంటాడు. సో, నెక్స్ట్ చూసుకుంటే గనక ధనస్సు లగ్నానికి గనక చూసుకుంటే మీకు ఈ లగ్నానికి 6వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. అంటే 6-12 భావాలకు ఈ లగ్నానికి సంబంధించిన భావాలు ప్రభావితం చేస్తుంది. ఈ చంద్రుడు బేసికల్లీ పాపి. మళ్ళీ ఈ శని పాలితుడు మళ్ళా బలం అంటే డబుల్ ఎఫెక్ట్. మీ మానసిక స్థితి కొద్దిగా డిప్రెషన్, సైకాలజీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పి గాని, అదేవిధంగా డాక్టర్‌తో అవసరం పడే అవకాశం ఉంటుంది. మీ యొక్క అనారోగ్య సమస్యలకు ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12వ భావాన్ని కూడా చూడడం వల్ల డాక్టర్‌కి ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనవసరంగా ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క రోగాలు లేదా అప్పులో లేదా ఏదో సమ్ బాధ అయితే మీకు ఇక్కడ పడే అవకాశం ఉన్నది. సో, ఇక్కడ మీకు చంద్రుడు కొద్దిగా పాప ఫలితాలు ఎక్కువగా ఇస్తుండు. ఎందుకంటే చంద్రుడు పాపి అండ్ శని ఫలితాలు ఉండేసరికి బలం అనేది పెరగడం వల్ల కొంత మీకు శత్రువులతోని కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈ ఈ విధంగా ఉంటుంది ఈ లగ్నానికి. అదేవిధంగా చూసుకుంటే మకర లగ్నానికి గనక చూసుకుంటే ఈ చంద్రుడు బేసికల్లీ పాపి. కానీ ఈ చంద్రుడు పంచమంలో ఉండి 11వ భావ ఫలితాలు ఇస్తుండు. మకర లగ్నం. సో, చూసుకుంటే గనక 1, 2, 3, 4, 5. సో, ఇక్కడ 5వ స్థానంలో ఉండే మేధస్సు, జ్ఞానము, దూరాలోచన, సంతానపరమైన అన్ని విషయాలలో కూడా ఇక్కడ చంద్రుడు మీకు సపోర్ట్ కేటర్ ఉంది. ఎందుకంటే సంతానపరంగా కలిసొచ్చే అవకాశం ఉంది. సంతానం కాని వాళ్ళకి కూడా సంతానం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శని దృష్టి ఉంది. శని చాలా టైం ఇక్కడ ఉంటాడు కాబట్టి సంతానపరమైన సమస్యలకు ఈ శని ఇక్కడ ఉన్నంత కాలము మకర లగ్న జాతకులకు మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ చంద్రుడు 11వ స్థానాన్ని చూడడం వల్ల ఈ చంద్రుడు అంటే స్త్రీల వల్ల ధనలాభము, అదేవిధంగా జూదం లాంటి రూపాయికి రూ. 10 వచ్చే వ్యవస్థలో కొద్దిగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చంద్రుడు ఓవరాల్‌గా పాపి గాని, ఈ యొక్క శని దృష్టి ఉండడం వల్ల ఈ మకర లగ్నానికి 11వ స్థానం మిత్ర లాభం గాని, మిత్రుల కలిసి రావడం గాని, అక్కల ద్వారా లాభం గాని, ఈ విధంగా ఈ లగ్నాన్ని చూపించడం జరుగుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే గనక కుంభలగ్నానికి ఈ చంద్రుడు 4, 10 స్థానాల్లో ఉన్నాడు. 4, 10 స్థానం అంటే 4లో ఉండి 10వ స్థానమైన వృచ్చికాన్ని చూస్తుండు. సో, ఈ లగ్నానికి ఈ చంద్రుడు అంటే ఇక్కడ 4లో చంద్రుడు ఉండడం వల్ల తల్లి ద్వారా కలిసి రావడం గాని, బంధుమిత్రుల ద్వారా కలిసి రావడం గాని, ఏదైనా గృహము ద్వారా కలిసి రావడం గాని, స్థిరాస్తి ద్వారా కలిసి రావడం గాని, ఇలా ఓవరాల్‌గా చూసుకుంటే మీ యొక్క రుణం అనేది తీరిపోవడం గాని, ఎందుకంటే 6 షష్టాధిపతి కాబట్టి 6వ భావానికి 4 అంటే మీకు ఇల్లుకు చేసిన రుణం అనేది తీరిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తను పదో పదో భావం ఉండడం వల్ల మీ వృత్తిరీత్యా మంచి గుర్తింపు, మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వపరమైన ఉద్యోగాలకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ కుంభలగ్న జాతకులకు బానే ఉంటుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే మీన లగ్నాన్ని చూసుకుంటే గనక ఈ లగ్నానికి 3, 9 భావాలకు ఇక్కడ ఈయన కారకత్వం వహిస్తుండు. ఈ వృషభ చంద్రుడు 3వ భావంలో ఉండి మీ యొక్క తమ్ముళ్ళు, చెల్లెల ద్వారా కొద్దిగా ఇబ్బంది కలిగించడం గాని, మీ యొక్క శుభకార్యాలు కొద్దిగా ఇబ్బంది కలగడం అంటే శుభకార్యాల్లో ఖర్చు ఎక్కువ కావడం గాని, లేకపోతే శుభకార్యాలు మీకు ద్రవ్యబలం లేకపోవడం గాని, మీ సేవింగ్స్ నీరు గారిపోవడం గాని, సో, ఓవరాల్‌గా మీకు ఇక్కడ చంద్రుడు తన పంచమాధిపతి అయినావును శని దృష్టి ఉండడం వల్ల అశుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో, మీన లగ్న జాతకులు చంద్రుడు ఓవరాల్‌గా కొంచెం మేలు చేయట్లేదు కాబట్టి కొంతవరకు ఈ 2 రోజులు గనక మీ ఏమైనా శుభకార్యాలు గాని, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ గాని ఉంటే పెండింగ్ పెట్టుకొని మీరు ముందు ప్లేస్‌లలో మీరు ముందు జరిగే డేట్స్‌లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా అన్ని లగ్నాలకు చంద్రుడు చూసుకుంటే గనక ఓవరాల్‌గా గురుపాలిత లగ్నాలకు చంద్రుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాడు. శనిపాలిత లగ్నాలకు అందరికి కూడా పాపగ్రహం అయినప్పటికీ తను కలిసి మీకు మంచి పనులు చంద్రునికి సంబంధించిన కారకత్వాలు మంచి ప్రజాదరణ గాని, మంచి తల్లి బలం గాని, సో, ఈ విధంగా అన్ని లగ్నాలకు ఇప్పుడు చంద్రుడు ఈ విధంగా ఉంది. సో, నెక్స్ట్ మనము వీడియోలో ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించి సెపరేట్ కేడర్‌తోని అవి ఏ భావాన్ని ప్రభావితం చేస్తుంది, ఏ భావాన్ని మనకి ఏ ఏ నెల అంటే ఏ డేట్ వరకు ఉంటది, ఆ డేట్ వరకు ఏ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని గ్రహాలను అనుసరించి ప్రతి ఒక్క గ్రహానికి సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ చంద్రునికి సంబంధించింది కాబట్టి చంద్రుని యొక్క ఫలితాలు ఇవి. మిగతా 8 గ్రహాల ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి మొత్తం ఓవరాల్‌గా మీకు బాలేదనుకోండి. 2 భావాలు మాత్రం అంటే మీ జీవితంలో 12 రకాల విషయాలకు ఒక 2 భావాలు మాత్రమే మంచి ఉండడం, చెడు ఉండడం అనేది చంద్రుడు చేస్తుండు. మిగతా 8 గ్రహాలు కూడా ఓవరాల్‌గా మన జీవితాన్ని ఎలా ఉందో, ఏ ఏ విధంగా ఉంటుందో, ఏ రోజు ఎలా ఉంటుందనేది మిగతా గ్రహాలను కూడా చూసి మనం
చూసుకోవాలి. అదేవిధంగా మీ జాతకంలో పూర్తిగా పరిశీలించుకున్నాకనే ఏ గ్రహం పాపగ్రహం, ఏ గ్రహం శుభగ్రహం అని తెలుసుకోవాలి. ఎందుకంటే మీ జాతకంలో శుభగ్రహం, పాపగ్రహం అవ్వచ్చు. ఈ విధంగా చంద్రుడు గృహం పోవడం వల్ల ఇప్పుడు శని పాలితులకు ఇక్కడ అడ్వాంటేజ్ దొరికింది. అదేవిధంగా మీరు మీ జాతకంలో కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఉంటే గనక చంద్రుడు శుభగ్రహం అయినప్పటికి కూడా చంద్రుడు పాప ఫలితాలు ఇస్తాడు. సో, ఈ విధంగా మీ మీ జాతకాన్ని కూడా మీరు అనుసరించుకొని మీ లగ్న ఫలాలనేవి చూసుకొని మీరు ముందుకెళ్ళాలి. సో, నెక్స్ట్ వీడియో మీకు 14 సెప్టెంబర్ నాడు చంద్రుని యొక్క స్థితిని అనుసరించి ఇంకో వీడియో రావడం జరుగుతుంది. సో, ఈ 13వ తారీఖు, 14వ తారీఖుకి సంబంధించిన రోజులకు సంబంధించి మాత్రమే ఈ వీడియో మీకు ఇవ్వడం జరిగింది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.